నేషనల్ యాంథమ్ గా ఉండాల్సిన వందే మాతరంని తీయించి జనగణమనని నేషనల్ యాంథమ్ గా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే వందే మాతరంలో ఉండే ఈ లైన్స్ ని వినండి ఒకసారి. విననట్టు కొత్తగా ఉన్నాయి కదా. ఈ పర్టికులర్ లైన్స్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే మన భారతదేశంని లక్ష్మీదేవితో సరస్వతి దేవితో పోలుస్తున్నారు అన్నట్టు. దీనివల్ల ముస్లిమ్స్ ఎఫెక్ట్ అవుతారని చెప్పి 1940లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ ఈ పర్టికులర్ లైన్స్ ని రిమూవ్ చేయించి వందే మాతరం ని నేషనల్ యాంథమ్ నుండి తీయించి జనగణమనని నేషనల్ యాంథమ్ గా అనౌన్స్ చేస్తారు అన్నట్టు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి పోయిందేం లేదు, జవహర్లాల్ నెహ్రూకి పోయిందేం లేదు, బట్ మన భారతదేశం మన ఐడెంటిటీని కోల్పోయింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 15% ఉన్న ముస్లిమ్స్ ని పట్టించుకొని 75% ఉన్న మన హిందువులని పక్కకు పెట్టేశారు అన్నట్టు. అందుకే అంటారేమో కాంగ్రెస్ పార్టీని ముస్లిం పార్టీ.